హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మనం మొక్కజొన్న పొట్టు తీయనీకైతే వచ్చినాము. ఆల్రెడీ ఆడవాళ్ళైతే పొట్టు తీస్తున్నారు. వాళ్ళు కూలీలకు వచ్చిన వాళ్ళు అయితే పొట్టు తీస్తున్నారు. నేనైతే ఇగో సంచులతోటి మోసుకుంటూ ఈడైతే కుప్ప అయితే పోస్తున్నాను. ఒకసారి అయితే మీకు వీడియో చూపిస్తాను. అది ఎలా వచ్చిందో ఒకసారి చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో నాకు కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్. నేను ఒకటే. హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు ఇవాళ అయితే మొక్కజొన్న పొట్టు అయితే తీస్తున్నాము. ఇవాళ అయితే చాలామంది అయితే వచ్చారు. ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చాము. పొద్దుగాల మేము 6 o'clockకి వచ్చామంటే 6 నుంచి 1 o'clock వరకు అయితే చేస్తాము. మా ఇక్కడ విలేజ్లో కూలీ టైం వచ్చేసి సమ్మర్ కదా, అందుకే మనం ఇప్పుడు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఎండగాక ముందుకి కొంచెం పని ఖతం చేసుకొని పోతే అయిపోతుందని పొద్దుగాల వచ్చినాం. అయితే ఇవాళ అయితే ఒక 8 మంది అయితే వచ్చారు. వాళ్ళు ఏదో ముచ్చట్లు చాలా మాట్లాడుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు పర్సనల్ కాకుండా వేరే మాట్లాడుకుంటున్నారు. అవి ఎందుకని నేను రికార్డింగ్ చేయట్లేదు, ఓన్లీ వీడియో మాత్రమే రికార్డింగ్ చేస్తున్నాను. ఇది బ్యాక్గ్రౌండ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ వచ్చేసి వాళ్ళు పొట్టు తీసుకుంటున్నారు. నేనైతే సంచులలో పోసుకుంటూ మొక్కజొన్న వాళ్ళకు బ్యాగులో అందించుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి అయితే కంకులో జమ చేసుకొని ఒక బ్యాగ్లో పోసుకొని నేను నుంచి మళ్ళీ కుప్ప చేసుకుంటూ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకు వాళ్ళ దగ్గర ఎక్కువ స్టోరేజ్ కాకముందుకు మనం కంకులు అనేది జమ చేసుకుంటూ తీసుకొచ్చుకుంటే వాళ్ళ దగ్గర ఫ్రీ అయితే వాళ్ళు ధనాధన్ పని చేస్తూ ఉంటారు. అలాగే మనకు పని కూడా తొందర అయిపోతుంది. వీళ్ళకు డైలీ కూలీ వచ్చేసి ఒక్కరికి చొప్పున 250. అంటే ఇప్పుడు వీరు వచ్చింది 8 మంది కూలీలు కాబట్టి వీళ్ళకు 250 ఇచ్చుకుంటే సరిపోతుంది. అలాగే మనం ఇప్పుడు పని అయితే చాలా బాగానే అయితే నడుస్తుంది. ఇది మనకు మొక్కజొన్న వచ్చేసి మేల్ ఫీమేల్ అంటే ఇలా ఆడివి ఉంటాయి, మగవి ఉంటాయి. ఇప్పుడు ఇది మనది సీడ్ క్రాపింగ్ కాబట్టి వాళ్ళు ఫర్టిలైజర్లు మనకు ఫీమేలే తీసుకెళ్తారు అన్నట్టు. మనం ఈ ఫీమేల్ని ఆరబెట్టి మనం దాన్ని గింజలు ఒలిచి దాన్ని మనం మిషన్కి వేయాలి. మిషన్కి వేసి బ్యాగు పట్టించి వాళ్ళకి ఇస్తే అప్పుడు మనకు 1 month 2 monthలో మనకు అమౌంట్ ఇస్తారు అన్నట్టు. అంతవరకు అమౌంట్ అయితే రావు. ప్రజెంట్ వచ్చేసి అయితే చేసుకుంటూ పోవాలి. మనకు వచ్చిన ఈ ఆడవాళ్ళు మాత్రం వాళ్ళకు సంబంధించి ఏదో టాపిక్ అయితే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ యొక్క వాయిస్ను రికార్డ్ చేస్తే చాలా బాగుండదు, గలీజ్గా ఉంటుంది. కాబట్టి మళ్ళీ వీళ్ళు ప్రొఫెషనల్గా ఫీల్ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనకు కూలికి రారు. కాబట్టి వాళ్ళని ఓన్లీ రికార్డింగే చేసుకొని వాయిస్ మాత్రం నేను బ్యాక్గ్రౌండ్లో ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు తప్పుగా ఫీల్ కావద్దు కదా, అందుకని. సో ఫ్రెండ్స్, ఇది మా మొక్కజొన్న నేను ఇది పొదుపు చేసిన కుప్ప అన్నట్టు. ఇంకా కాస్త ట్రిప్ కూడా కాదు, ఇది కొంచెం తక్కువనే అయ్యింది. ఇంకా కొంచెం బెటర్గా వచ్చేదంటే చాలా బాగుంటుందని అనుకున్నాను. కానీ అంత తగ్గ ఫలితం అయితే ఏమీ లేదు. చూడండి, కొంచెం తక్కువనే వచ్చింది. మేము అనుకున్న అంత ఎక్స్పెక్ట్ అయితే రాలేదు.